1 నుంచి బయటకి ఎగ్జిట్ అయితే మనకు అక్కడ నుంచి మనకు బస్సెస్ ఉంటాయంట. సో అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ నుంచి సింహాచలం వెళ్ళి అక్కడ నుంచి లోకల్ ఏమేమి ప్లానింగ్ ఉన్నాయో అవన్నీ మనము వీడియోలో చెప్తా ఉంటాను. 100 రూపాయల పాస్ తీసుకున్నాము. పాస్ ఎందుకు తీసుకున్నామో అర్థమైతలేదు. పాస్ మాత్రం తీసుకున్నాము. ఓడి తిరిగా అని చెప్తుండు. ఇది వచ్చేసి డే పాస్ మనకు వచ్చేసి సిటీ మొత్తం 24 hours అవైలబుల్ ఉంటుందంట. వైట్ హౌస్ లో ఫస్ట్ లైట్ ఏడు వస్తుంది, గాడ్ వస్తుందా? బస్ పాస్ వాళ్ళది మనం ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. మేము ఆటో కూడా ఎక్కలేము. ఒక్కోళ్ళకి వచ్చేసి 100 రూపాయలు. ప్లేసులు లేవు, జాగలు లేవు. ఇట్లున్నది మా బతుకు. అయినా చేయాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. టికెట్ అయితే పుక్క టికెట్ పడింది కదా, ఇంకా టికెట్ కూడా యూజ్ చేసుకోలేకపోతే వేస్ట్. 36 దీంతో మన షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది మనకు. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ డే వచ్చేసి మనకి ఇలా సాటర్డే. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉన్నాము. మేము ముందడ కనబడుతున్న దానిలోనే ఫ్రెష్ అప్ అయ్యేసి మనం వెళ్ళాము. ఎందుకంటే చాలా లేట్ అవుతుందని మాకు తెలిసింది. సో ఇక్కడనే ఫ్రెష్ అప్ వెళ్ళాము. సో ఇక్కడ బాతింగ్ వచ్చేసి మనకు 30 రూపీస్ తీసుకున్నారు ఈచ్ పర్సన్. సో అన్నిటికి కలిపి. సో ఇక్కడ ఫ్రెష్ చేసి లాగేసి సో ఇక్కడ నుంచి మేము సింహాచలం వెళ్తున్నాం. ఇది వచ్చేసి స్టేషన్, రైల్వే స్టేషన్. సో ఈరోజు నైట్ మనం ఇక్కడ 8 o'clock నుంచి నిజామాబాద్ వెళ్ళిపోతాము. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ వచ్చేసి మనకు 7 అవుతుంది. 6 o'clock ఏమో మేము 6:15 ఏమో వచ్చినాం. మనము చాలా ఫ్రెష్ చేసి ఇక్కడ నుంచి మనం మూవ్ అవుతున్నాం. సో మనం స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుంచి బయటకి ఎగ్జిట్ అయితే మనకు అక్కడ నుంచి మనకు బస్సెస్ ఉంటాయంట. సో అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ నుంచి సింహాచలం వెళ్ళి అక్కడ నుంచి లోకల్ ఏమేమి ప్లానింగ్ ఉన్నాయో అవన్నీ మనము వీడియోలో చెప్తా ఉంటాను. మేము ఆల్రెడీ లాకర్ రూమ్కి వచ్చినాము. ఇది వచ్చేసి లాకర్ రూమ్ వచ్చేసి బ్యాగ్ వచ్చేసి 35 మనకి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక్కటి క్యారీ తీసుకుంటే 350 రూపీస్ అంట. ఇది వచ్చి మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం మనము. వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతుంది సామాన్ల భద్రపరిచి 24 hours ఉంటుంది. సో దీనిలో మనం వెళ్ళేసి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఉంది మనకు. మీరు వస్తే మనకు ఫర్ బ్యాగ్ వచ్చేసి 35 రూపీస్ ఉంది మన చార్జ్ అనుకుంటా. సో ఫైనల్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయటకు వచ్చినాం మనం. మార్నింగ్ టైం ఎంత తీసుకుంటావు చెప్పు? ఎంత? ఇది స్టేషన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇది బస్ స్టాండ్ పాయింట్. ఇక్కడ ఆటోలో అడిగితే చాలానే రేట్లు చెప్పారు. మేము ఫైనల్గా అయితే బస్సులోనే వెళ్దామని ఫిక్స్ అయినాం మైండ్లో అయితే, డీ పాస్ తీసుకొని. సో ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నుంచి సింహాచలంకి వెళ్ళే బస్సెస్ ఉంటాయని చెప్పారు. సో ఫైనల్గా ట్విస్ట్ ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి అయితే బస్సెస్ ఉన్నాయంట. ఇవి బీచ్కి వెళ్ళే రూట్ అంట. సో ఇక్కడ నుంచి కాకుండా స్టేషన్కి ఆపోజిట్ అని తెలిసింది. చాలామంది గైడ్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఇది. సో ఎవరైనా వైజాగ్ వస్తే వైట్ ఆపోజిట్ స్టాప్లోనే మనకు సింహాచలం వెళ్ళే బస్సెస్ ఉంటాయి మనకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే. ఇది ఒకటి గమనించాం. మీకు ఆల్రెడీ మీకు జూన్ చూపిస్తున్నా. ఇది రైల్వే స్టేషన్. దీని సింహాచలం వెళ్ళే ఉంటాయి. ఇక మీకు ఆల్రెడీ ఇలా ఉంది. సిగ్నల్ మాకు వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. బట్ ఆ సర్కిల్ దగ్గర అన్నారు. ఆ సర్కిల్ దగ్గర కాదంట. ఇక్కడికి వస్తున్నా మనకి ఇది ఉంటుంది స్టాపు. ఇది ఒకటి గురించి ఆల్రెడీ మీకు సులక్ ఉంది. దానికి వైట్ ఆపోజిట్లో సింహాచలం వెళ్ళే బస్సెస్. సో మిగతా ఇన్ఫర్మేషన్స్ నేను చెప్తా ఉంటాను. సో టికెట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి డే పాస్ మనకు వచ్చేసి సో సిటీ మొత్తం 24 hours అవైలబుల్ ఉంటుందంట. చార్జ్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఎవరైనా వస్తే ఇట్లా కాల్ చేసుకుంటే బెటర్. బట్ ఇక్కడ నుంచి మనకు 55 రూపీస్ అవుతుందని చార్జ్ చెప్పారు మన సింహాచలం దాకా. సో ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ కాబట్టి మనం పాస్ తీసుకుంటేనే బెటర్ అన్నట్టు. మనం లోకల్ కూడా తిరిగి వచ్చాను ఉపయోగపడతానంటే బెటర్ అన్నట్టు ఆప్షన్తో తీసుకున్నాము. ఇవన్నీ మా లిస్ట్. సో ఇదే పాస్. ఇది బస్ వెళ్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది మన జర్నీ. అవుతుంది ఆల్రెడీ అవుతున్నారు చూడు. ఎడిటింగ్లో తీసేస్తాం. మాకు కష్టాలు ఇస్తున్నాయి తెలుసా. ఎట్లుంది మా బాధ. కిందికి సింహాచలం కంప్లీట్ అయింది. ఇక కిందికి దిగుతున్నాం. ఇక మా ప్లేసులు లేవు, జాగలు లేవు. ఇట్లున్నది మా బతుకు.
అయినా చేయాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే, పోవాల్సిందే. ఇక పైన ఉన్నాడు మా వాడు ఇంకొకటి, ఇటు మా బాధ. తిన్నాం, ఏం చేయమంటావు? కాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళ బేగన కింద కూర్చుంటే ఏమంటారు? మస్తుంది ఫుడ్ మాత్రం వస్తుంది. రావాలి, దర్శనం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు రావాలి, కుటుంబంతో రావాలి. ఇక పైన ఫోటో తక్షణమే పలుకుని కాక, వైరల్ కాకు కాక, కాక 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 కొత్తపేట కేక కేక. ఇక చూడు, ఇక వచ్చింది, ఇక ఫుల్ అంటే ఫుల్. అయ్యో నెత్తి ఖరాబ్ అవుతున్నది. తినన్న పుణ్యమా నీ మాకు దర్శనం మంచిగా అయింది. ఇలా దర్శనం బాగైంది, ఈయన పుణ్యమని ఇంత అన్నం తిన్నాం. సాదా మాత్రం బాగుంది, కంపల్సరీ తినాలి. రండ్రి, మీరు కూడా రండ్రి. ఇట్లా తిరగాలి, తిరుగుతానే అవుతుంది శక్తి. రండ్రి, టిఫిన్ బాక్స్ కట్టుకుని రండి. గాలి బాక్సులు తెచ్చుకొని సాయంత్రం వస్తుంది తినచ్చు. పొద్దున ఎక్కినాం, మళ్ళా పట్టా పగలు దిగుతున్నాం అంతే. మధ్యలో మాత్రం దర్శనం అయింది. దీనికి ఏం చేయాలి? ఎంత కష్టం. ఎండ అయితే మేము షెడ్యూల్ వేసుకొని షార్ట్ వేసుకొని ఇట్లా దుంకుడే ఆర్కెట్లే తగ్గేది. 100 రూపాయల పాస్ తీసుకున్నాము. పాస్ ఎందుకు తీసుకున్నామో అర్థమైతలేదు. పాస్ మాత్రం తీసుకున్నాము. ఓడి తిరిగా అని చెప్తుండు. ఇది ఒక్కటి దాలి మేము అంటామని చెప్తారు. యోగా ఎట్లుందో బాగా తీసుకున్నాం. ఫోటో కైలాసగిరి వెళ్దామని మేము ఈ బస్ స్టాప్కి వచ్చినాము. ఇది విశాఖపట్నంలో ఎక్కడుందో మీకు తెలిస్తే కింద కమెంట్ రూపంలో చెప్పండి. సో ఈ బస్ స్టాండ్కి వచ్చి మేము వెయిట్ చేసాం. ఇక్కడ బస్సెస్ ఉంటాయని చెప్పారు. ఎంతసేపు చూసినా కానీ మాకు బస్సెస్ రాలేదు. ఇక్కడ నుంచి 10K వెళ్తుందని చెప్పారు. బట్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ వరకు మేము వెయిట్ చేసినాం. ఫైనల్గా అయితే మేమైతే డిసైడ్ అయింది ఏంటంటే ఆర్కే బీచ్ అని వెళ్ళిపోదాం. ఎందుకంటే బస్ పాస్ అలానే మనకు టైం వెయిట్ చేయకుండా మనము ఇంకో ప్లేస్ అని వెళ్దాం అన్నట్టు. ఎందుకంటే ఆర్కే బీచ్ నుంచి కూడా ఉన్నాయని కూడా తెలిసింది లాస్ట్గా. సో అక్కడ నుంచి ట్రై చేద్దాం అన్నట్టని ఈ ఆర్కే బీచ్ అని వెళ్దాం అన్నట్టు మనం ఫైనల్గా ఆర్కే బీచ్ బస్ అయితే ఎక్కినాము. అక్కడ నుంచి వెళ్ళినాము. దరిద్రం ఏంటంటే మన ఇంకానే ఉంది ఆ బస్ కూడా. సో మేము ఎక్కాము, బస్ పాస్ తీసుకున్నాము. ఫస్ట్ టైం రావడము చాలా అద్భుతంగా ఉన్నది. బస్ పాస్ వాడదామని ఫిక్స్ అయిపోయినాం మైండ్లో మేము. ఆటో కూడా ఎక్కలేము. ఒక్కోళ్ళకి వచ్చేసి 100 రూపాయలు. చాలా జర్నీ చాలా చల్లగా, హాయిగా, సంతోషంగా, నవ్వుకుంటా, తుల్లుకుంటా, ఊపుకుంటా పోతున్నాం. అయితే ఇప్పటికైతే ఒక చక్రం ఉన్నది, అది అశోక చక్రము. ఇది అది ఇక్కడనే పెట్టిన పెద్ద ఉన్నదని. ఫైనల్గా అయితే ఆర్కే బీచ్ రీచ్ అయ్యి దాని వ్యూస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇదంతా ఆర్కే బీచ్ అంట. సో ఆల్రెడీ మేము ముందులోనే ఉన్నాము. ముందు కనబడుతుందంతా సముద్రం. సో ఇక్కడ రాయే కూర్చోర్రయ్యా, ఒక పని చేయరా, మనిద్దరం పోతాం. మనమైతే మరి ఇలా ఎక్కిపోతారంటే మరి అలా నిలబడదాం. అట్లా కాదు, వీళ్ళు 1 గంట కూర్చుంటారు. అది పొజిషన్లో పోయి కూర్చోమని అంతే మరి. వాడ కూర్చునే కన్నా టికెట్ అయితే పుక్క టికెట్ వాడింది కదా, ఇంకా టికెట్ కూడా యూజ్ చేసుకోలేకపోతే వేస్ట్. వైట్ హౌస్లో ఫస్ట్ లైట్ ఏడు వస్తుంది, గాడ్ వస్తుందా? ఇది ఉంటుంది, గడ్డెడ్ ఉంటుంది అట్లా లాస్ట్ ఉంటుంది. అది మనకు కనిపించేది లైట్ వైట్ హౌస్ కనబడుతుందా మీకు? అదే లైట్ వస్తుంది, రేపు వస్తుంది. ఏడా అదే కొండకు వస్తుంది. అదే నాకు కొండ అదే అదే క్రూజ్ షిప్ మనం పోయేది. అది అనుకుంటాం మనము. చండమాండి ఆర్కే బీచ్ రావడానికి మనకు బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి 3.5 నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్కే బీచ్ రీచ్ కావడానికి ఇక్కడనే చాలా బీచెస్ ఉంటాయి మనకి ఈ రూట్లోనే. చూడాల్సిన ప్లేసెస్ కూడా ఈ రూట్లోనే ఉంటాయి మనకు. టోటల్గా ఆర్కే బీచ్ నుంచి మేము కైలాసగిరి వెళ్దామని ప్లాన్లో వెళ్ళినాము. ఆల్రెడీ మేము డిస్కషన్ చేస్తుంది కూడా అదే. ఒక 2 నెంబర్స్ అక్కడనే డ్రాప్ అయ్యారు. సో అక్కడ నుంచి మేము కైలాసగిరి వెళ్ళడానికి క్వైట్ ఆపోజిట్ ఆర్కే బీచ్కి ఆపోజిట్లోనే మాకు బస్ స్టాప్ ఉంది. అక్కడ నుంచి 10K బస్సెస్ వెళ్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకైతే బస్సెస్ వచ్చింది. దాన్ని క్యాచ్ చేసుకొని మేము కైలాసగిరికి వెళ్ళినాము. సో ఇదంతా వ్యూ వచ్చేసి మనకు ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరికి వెళ్ళే రూట్ మార్గంలో ఉండే ఇదంతా వ్యూ మీకు చూపెడుతున్నాను. సో ఏంటంటే బస్ పాస్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మనం వెయిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ
బ్యాక్ వెళ్ళిపోవడమే ఉంటుంది మనకు రైల్వే స్టేషన్కి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 6:30 వరకు అక్కడ రీచ్ కావాలని మన గోల్ పెట్టుకొని మనం ఇదంతా లోకల్లో తిరుగుదామన్న కాన్సెప్ట్తో మేము వచ్చినాము బస్సులో. సో ఇదంతా వ్యూ మీకు ఆర్కే బీచ్ నుంచి మనము కైలాసగిరి వెళ్ళే రూట్లో దాదాపు అని మనకు గూగుల్ వస్తే మాకు వచ్చేసి 7 కిలోమీటర్స్ ఏమో కనబడ్డది ఆర్కే బీచ్ నుంచి అక్కడికి. సో ఆటోస్ కూడా ఉంటాయి నెంబర్ ఆఫ్, వాళ్ళు వచ్చేసి పర్సన్కి 20 to 30 రూపీస్ అట్లా తీసుకుంటారు. సో అది మీరు చూసి, అది కూడా మనకు కైలాసగిరి కింది వరకే, మళ్ళీ అక్కడ నుంచి మనకు పాస్ ఉంటుంది. సో వాళ్ళు ఒక 10 రూపీస్ ఛార్జ్ చేసుకొని కైలాసగిరికి మనకు పంపిస్తారు. సో ప్రైవేట్ బస్సులు వెళ్ళినా, మనము ట్యాక్సీలు వెళ్ళినా, కార్లు వెళ్ళినా, సో మనకు అక్కడ కంపల్సరీ ఈచ్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ తీసుకొని అక్కడ నుంచి మనకు లోపలికి చెక్ పోస్ట్ నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సులు వెళ్ళినా కూడా దానికి సపరేట్ రేట్ ఉంటుంది. 10 or 20 అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. సో ఇదైతే కంపల్సరీ ఉంటుంది. సో అక్కడ ఉన్న కూడా కొన్ని లొకేషన్స్ అన్నీ కూడా విజిట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడం జరుగుతుంది. అక్కడ ఎంత టైం పడుతుంది, ఏంది, అక్కడ ఏముందన్నది కూడా విజువల్. ఇది వచ్చేసి మీకు సబ్మెరైన్ కనబడుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఏముంది, బట్ డే టైంలో ఎంత లేదు కానీ మనకి ఈవినింగ్ అయ్యే వరకు చాలానే ఉంది. ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి మనకు మెయిన్ థింగ్ అయితే ఎవరైనా వస్తే ఈవినింగ్ టైం అయితే ఇస్ ద బెటర్ నాకు తెలిసి. సో ఎవరైనా మనకు నిజామాబాద్ నుంచి అలాంటి ఏమన్నా వెకేషన్ సముద్రం వెళ్ళాలంటే ఇది ఈజీ మెథడ్ మనకు సముద్రం దగ్గర రావడానికి. ఫైనల్గా అయితే మేము కైలాసగిరికి అయితే రీచ్ అయ్యాం. వచ్చినాం. దాని ముందుకు వెళ్దాం, మన టెంపుల్ ఏదో ఉంటుంది, శివుడిది ఒక ఫోటో. సో ఇదంతా టోటల్ కైలాసగిరి. టికెట్ ఉందంట. సో వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది ఈ నుంచి. ఇది వచ్చేసి మనకు లొకేషన్ ఇచ్చిండు. అందరూ టూరిస్ట్ వాళ్ళు వచ్చుకుంటున్నారు కదా లోకల్లో తిరగడానికి. సో ఫైనల్గా కైలాస్ ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లలకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనకు ఈవినింగ్ టైంలో. ఇది బెస్ట్ ప్లేస్ వైజాగ్లో, ఎందుకంటే చాలానే ఉన్నాయి కింద సముద్రం పక్కన పార్క్స్ కానీ కొన్ని లొకేషన్స్ కానీ చాలానే ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి హిల్ స్టేషన్లో ఉంది కాబట్టి పైనుంచి వ్యూ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము కైలాసగిరికి రావడం జరిగింది. ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి మనము ఒక 2.5 అవర్స్లో విజిట్ చేయగలుగుతాం మొత్తం ప్లేసెస్ అన్నీ. కొన్ని లొకేషన్స్ కానీ ఇక్కడ ఐడల్ కానీ శివపార్వతిది కానీ ఇలాంటి కొన్ని మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అలాగనే యాక్టివిటీస్ ఏరియా కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో ఈవినింగ్ టైంలో అయితే ఇది చాలా బెటర్ వైజాగ్కి. ఎవరైనా ఇట్లాంటి ప్లేసెస్ ఎంచుకుంటే కంపల్సరీ ఇది కూడా విజిట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలతో ఇది చాలా పీస్ఫుల్ ప్లేసెస్, అలాగనే ఎంజాయ్ కూడా పిల్లలు చాలానే చేస్తారు. మీకు కూడా ఆల్రెడీ నా వీడియోలో చూపెడుతున్నాను ఎలా ఉంది ఏందన్నది. ఇక్కడ పిల్లలతో యాక్టివిటీ చేయించడానికి చాలానే ఉన్నాయి మనకు చేయించడానికి. దానికి కూడా సపరేట్ ఛార్జ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సరౌండింగ్ తిరగడానికి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ట్రాక్ కనబడుతుంది, రైల్వే ట్రాక్. సో దాని మీద కూడా వెళ్ళి సరౌండింగ్ మొత్తం చూడొచ్చు. ఇక్కడైతే నాకు తెలిసి అయితే ఒక 1.5 hour టైం అయితే స్పెండ్ చేయగలుగుతాము. సో నాకు తెలిసి అయితే ఇక్కడ ఏమైందంటే మాకు ఆల్రెడీ లేట్ ఉంది, మనకు వెళ్ళిపోవాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఇక్కడ స్పెండ్ చేసినాము. మీకు కనబడుతున్న విజువల్స్ కూడా ఇదే, మనకి హిల్ స్టేషన్ నుంచి సముద్రం ఎలా ఉందో. సో నా దాంట్లో అంతా క్లారిటీలో జూమ్ చేసి చూపెట్టాను. సో ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, ఇది శివుని టెంపుల్. సో ఇది కూడా మనం విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి చాలా పీస్ఫుల్ ఉంది, వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. अगर कस्टमर केयर है नंबर वो तो हो ठीक है मगर సైకిల్ కూడా కిందకి వద్దండి. ఏలే ఆడ దొక్కింది ఇప్పుడే. అది జిప్ లైనర్, జిప్ లైనర్ రావాలంటే ఇక శివుడిదే. ఇలా దిగేసి అలాగే కచ్చ 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 దిగేద్దాం. వాడు పోతున్నాడు. ఎందుకు రామాలకు వచ్చింది బాధ.
ఇక్కడ లవ్ యూ ఈయన నిలబడు, ఈయనే వస్తుంది ఫోటో. ఇప్పుడు మామూలుగా రీల్స్లో వీడియోస్లో చూసినాం కానీ దగ్గర నుండి చూస్తే మాత్రము వ్యూ మాత్రం చాలా బాగుంది. శివపార్వతులు టోటల్ వైట్, దాని మీద ఒక గోల్డ్ మనకు మెరుస్తున్నట్టుంది. నైట్ కూడా ఇంకా మస్తు ఉంటుంది అంట లైటింగ్తో మనకు విజువల్స్. సో ప్రజెంట్ అయితే మనమైతే దీని ముందనే ఉన్నాము. ఫొటోస్ కొన్ని దిగేసి ఇక్కడ నుంచి మనం ఇంకా సరౌండింగ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. లేకపోతే మంచిగా వస్తాయి, ఈ రోజు లేకపోతే ఇక్కడున్న వాటర్ మౌంటైన్లో ఇదొకటి కొద్దిగా నాకు మస్తు ఇష్టం అనిపించింది. మధ్యలో ఒక శంకు టైప్ ఉంది, దాని మీద వాటర్ పడుతున్నట్టు. ఈ విజువల్స్ అయితే చాలా బాగుంది, నచ్చింది. ఇంకా నైట్ టైంలో కూడా బాగుంటుందంట ఈ లొకేషన్స్. సో మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం మనం ఇక్కడ నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా, అది కూడా విజువల్ చూపిద్దాం మనము ఎలా ఉందనేది. ప్రజెంట్ అయితే మనమైతే ఇప్పుడు కైలాస గిరిలోనే ఉన్నాము. ఇది వచ్చేసి లాస్ట్ మనం ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకొని అలానే ఇక్కడ నుంచి మనం వెళ్దాం అనే ఉద్దేశంతో. ఇది కూడా కొన్ని విజువల్స్ అలా ఇలా తీసాను, మీకు నచ్చితే చిన్న కమెంట్ చేయడం మనకు ఇది మీకు ఎలా అనిపించింది అన్నది. ఫైనల్గా అయితే మనము గ్లాస్ దగ్గరకు వచ్చినాము. ఇది వచ్చేసి మనకు వెళ్ళడానికి గ్లాస్ మీదకి వెళ్ళడానికి మనకు రేట్స్ ఇలా ఉన్నాయి. మనకు 250 రూపీస్ ఈచ్ పర్సన్ ఉంది, అది మెన్ అయినా ఫీమేల్ అయినా. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే ఒక కిడ్కి వచ్చేసి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే 4 మెంబర్స్కి వచ్చేసి మనకి 800 రూపీస్ ఉంది. ఉంటే మాత్రం 800 రూపీస్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము సబ్మెరైన్కి వెళ్ళాము. ఆల్రెడీ మనకు 5:36 అవుతుంది. మనకు ఆల్రెడీ మనము వెళ్ళాల్సిన ట్రైన్ మనకు వచ్చేసి 8 o'clock ట్రైన్ ఉంది. సో హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈవినింగ్ టైంలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది మనకు ఈ ఆర్కే బీచ్ రోడ్లో. సో ఆల్రెడీ సబ్మెరైన్ కూడా మనకు వచ్చేసి 40 రూపీస్ ఏమనుకుంటా లోపల ఎంట్రీ. సో మాకు అప్పటికే లేట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనము స్కిప్ చేస్తున్నాము. ఫైనల్గా అయితే దీని దగ్గర అయితే కొన్ని విజువల్స్ అలా చూసి మనము వచ్చినాం అన్నట్టు ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ స్టిల్స్ అలా దిగేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్గా మనం ఇది కూడా మనం లోపల ఎలా ఉంది ఏమన్నది కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఆర్కే బీచ్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మన విజువల్స్. సో మేము కూడా కొన్ని వీడియోస్ కూడా తిన్నాము. టోటల్గా ఈ జర్నీ వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ అనే కాన్సెప్ట్తో మేము వెళ్ళాము. వచ్చేటప్పుడు రిటర్న్లో కూడా మనకు ఆర్కే బీచ్ కొన్ని చూద్దాము, ఎందుకు టైం ఉన్నంత వరకు మనం వెయిట్ చేద్దాం కాన్సెప్ట్తోనే మనము ఈ ట్రిప్ని చేసినాము. లాస్ట్ వరకు మనం ట్రైన్ లాస్ట్ వరకు ట్రిప్ని ఎంజాయ్ చేస్తూనే ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. ఈ టోటల్ జర్నీ మనకు 3 days పట్టింది. సో మనకు వచ్చేసి ఎస్టిమేషన్ కూడా మనకు 3200 రూపీస్ ఏమో ఖర్చు అయింది. ఆల్రెడీ నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము ఎలా రావాలని అన్నది. ఎవరైనా సమ్మర్ కానీ వీకెండ్ కానీ ఎవరైనా సముద్రం వెళ్ళాలన్న ఆలోచన ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. మనకు విశాఖపట్నం క్వైట్ ఆర్కే బీచ్కి ఆపోజిట్లోనే చాలా హోటల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకు రీజనబుల్ రేట్సే ఉన్నాయి. సో అది ఫ్యామిలీని బట్టి కూడా మనకు డిపెండ్ అయి ఉంటాయి. మీరు 2000 నుంచి అలా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ఫర్ డేకి వచ్చేసి. మీరు అట్లా ఎంచుకున్నప్పుడు అయితే సరౌండింగ్ అయితే చాలానే ఉంటాయి లొకేషన్స్ చూడడానికి. మనకు అట్లీస్ట్ అలానే ఒక 2 days అయితే మనకు వైజాగ్ సెట్ అవుతుంది. అటు టెంపుల్స్ అలానే ఇలాంటి విజువల్స్ బీచెస్ కూడా మనకు కవర్ కావడం కూడా జరుగుతుంది. సో మీరు ఇలాంటివి గుర్తుంచుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఫైనల్గా ఇక్కడికి ఫ్యామిలీతోని కంపల్సరీ రావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉండదు. ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి కంపల్సరీ 2 days ఈజీగా కవర్ చేయగలుగుతాం. ఇక్కడ ఉన్న టెంపుల్స్ కానీ ఇలాంటి మంచి మంచి లొకేషన్స్. ఫైనల్గా అయితే మేమైతే అక్కడ నుంచి బయటకు రావడం జరిగింది. ఆల్రెడీ టైం 6:30 అవుతుంది. మాకు 7:30 వరకు అక్కడ రీచ్ కావాలని ఉంది. ఈ ట్రాఫిక్ చూస్తేనేమో హెవీ ఉంది. మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా విజువల్స్ ఎలా ఉంటాయో అన్నది. ఈవినింగ్ టైం ఎలా ఉందో చూడండి ఒకసారి. విజువల్ చాలా బాగుంది. ఇప్పటికే క్రౌడ్ చాలా పెరిగిపోయింది. మనకు పొద్దున చూసినందుకు ఇంత క్రౌడ్ లేదు అసలు, మొత్తం హెవీగా ఉంది. ట్రాఫిక్ మాత్రం వివచ్చంగా ఉంది. సో చూడాల్సిన లొకేషన్స్ కూడా ఈ టైంలోనే చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. ఈవినింగ్ బీచ్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఆల్రెడీ నా విజువల్లో చూపిస్తున్నాను నేను మీకు. సో ఇదంతా రోడ్ ఎలా ఉందో చూడండి. ఆల్రెడీ బైక్ పార్కింగ్స్ కానీ అలాంటివి మీకు ఆల్రెడీ చూస్తున్నాను. ట్రాఫిక్ ఎలా ఉందో కొన్ని ఇక్కడ కూడా సైడ్లో మన ఫుట్పాత్లో కూడా చాలానే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ తినడానికి. మంచిగా
పీస్ఫుల్గా తిరగడానికి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ వీళ్ళకు. మనకైతే సముద్రం లేదు కాబట్టి. సో ఇది వచ్చి మీకు కొన్ని రూట్స్ డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి దాదాపున అని 3 కిలోమీటర్స్ ఏమో చూపెడుతుంది మనకు. సో మాకైతే బస్ అయితే క్యాచ్ కాదు కాబట్టి బస్ అయితే ఆల్మోస్ట్ ఏదో డైరెక్షన్లో వెళ్తుందని నాకు చెప్పారు. సో మేమైతే ఆటోస్ పట్టుకొని క్యాచ్ చేసుకొని వెళ్దామని ఫైనల్గా ఫిక్స్ అయినాము. అది కూడా ఆటోని పట్టుకొని వెళ్తే దాదాపున మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. విశాఖపట్నం టైం 8:36. దీంతో మన షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది మనకు. సో ఈ నుంచి బ్యాక్ టు నిజామాబాద్. సో లోపలికి వెళ్దాం మనకు. సో లాకర్ కౌంటర్ లో ఇస్తాం కాబట్టి ఇటు ఈడరా లాకరు. అరే నువ్వు మర్చిపోకురా, నీకు దండం పెడతారా. సో వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి స్టేషన్ వ్యూ ఉందట. సో టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ మనకు. ఆల్రెడీ బయట నుంచి వస్తే రిజర్వేషన్స్ టికెట్ కౌంటర్. సో సాధారణ టికెట్. సో లోపలికి వెళ్దాం. లాకర్లకి ఇచ్చి మన లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం మనం. 2 వీలర్ ఇస్ నాట్ అలౌడ్. బాయ్. మీలో కూడా ఎంతమంది వెళ్ళారో కింద మనకు కమెంట్ రూపంలో చెప్పండి. విశాఖపట్నం లెట్స్ గో టు భద్రపరిచి గదిగా ఉంటుంది. అక్కడికి మనం తీసుకోవాల్సిన సామాన్స్ ఉన్నాయి.